సమాజంలో పేద ప్రజల సేవ చేసేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నట్లు కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కేటీసీ సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని చేయూత సంరక్షణలో ఉన్న ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్కే మిత్ర బృందం చేపట్టింది. ఈ కార్యక్రమానికి కేసీటీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి, చేయూత సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, నాయకులు పాండ్రంగి రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేయూత రవికుమార్ మాట్లాడుతూ కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. పాండ్రంగి రాజు మాట్లాడుతూ ప్రవీణ్ చక్రవర్తి చిన్ననాటి మిత్రుడని, కులం మతం అంటూ ఏమీ చూడకుండా సహాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా ప్రవీణ్ చక్రవర్తి సహాయం చేయడం చిన్ననాటి నుండి అలవాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషాన్నిస్తుందన్నారు. అనంతరం ఆర్కే మిత్ర బృందం ఏర్పాటు చేసిన భారీ కేక్ను డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి చిన్నారుల సమక్షంలో కట్ చేసి చిన్నారులకు అందించారు. అలాగే పౌష్టికాహారం కిట్స్ ను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రామారావుపేట శివాలయ చైర్మన్ రమేష్, ఆర్కే మిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా ఫ్రెండ్స్ రాజు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా సరే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ముందడి వేయడానికి నాకు కూడా కొన్ని కాల్స్ ఉంటాయి. నేను డైరెక్ట్గా చేసిన వీళ్ళందరి యొక్క సపోర్ట్ ఎలాగా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ తెలుసుకుంటూ చేయడం. ప్రతి ఒక్కటి విషయంలో నేను ముందడి వేయాలంటే అన్ని విధాలుగా పాజిటివ్గా ఉండదు, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని వచ్చుకుని ముందుకు వెళ్ళడం అది నేను చేసిన స్టెప్ కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ ఉన్నాం. పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్ ఏమి ఉంటుంది, కానీ మనం వచ్చినప్పుడు ఏం తీసుకుని రాలేదు, వెళ్తున్నప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాలి కాబట్టి ఉన్న దాంట్లో ఏదో చేయడం, అది ఎంత రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో ఇవ్వాలని మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క నిబంధనలు నేను పెట్టుకుంటుంది. సో ఎవరి అవసరం వచ్చినా మాకున్న దాంట్లో మేము చేయడానికి ముందు ఉంటాం, కానీ ఫాస్ట్గా ఉంటాం. సేమ్ పిల్లలు ఉన్నారని ఈరోజు నేను రావడం జరిగింది. యాదృచ్ఛికం ఏంటంటే ఈ చిన్నారుల కోసం మొదటగా ప్రారంభించే మన గీతం స్కూల్లో సుమారు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి నెల కూడా ఈ చిన్నారికి ఏదో రకంగా మా ఆర్గనైజేషన్ ద్వారా కిట్స్ పంపిణీ అనేది జరగడం నిజంగా దైవ సంకల్పం. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు మా వెనకాల ఉన్నారని తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోజున మన మిత్ర బృందం సహకారంతో సుమారు 100 మంది చిన్నారులకి, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి మేము అంతా అండగా ఉన్నాం. మేము కిట్లు ఇవ్వట్లేదమ్మా, మీకు ఒక భరోసాను ఇస్తున్నాం. మేమంతా కుటుంబ సభ్యులాగా మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, అలాగే న్యూట్రిషన్ ఫుడ్ పరంగా అయితేనేమి, మీకు ఆరోగ్యరీత్యా ఏదైనా సరే ఇక్కడ ఉన్న సేవామూర్తులు అందరూ కూడా మీ వెనకాల ఉన్నాం. మీ అంతా అన్నదమ్ముల్లాగా, మీ అక్క చెల్లెల్లాగా మీ వెనకాల మేము ఎప్పుడు ఉంటాం. మీ కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడు ఉంటాం. మీరు ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయండి. ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీ అందరికీ మేము సహకారాలు అందిస్తాం. చక్రవర్తి గారు చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఫ్రెండ్స్ అండి. అంతకంటే ఎక్కువ నేను అభిమానించేది ఎలా అంటే ఫ్రెండ్ అని కాకుండా, ఆపదే అనగానే ప్రజలు వెంటనే రియాక్ట్ అవుతాడు. అది నా మనిషా ఇంకోటి మనిషా, ఆ కేస్తా ఈ కేస్తా ఏంటి పట్టించుకోడు. అసలు వాడికి ఇబ్బంది ఉన్నదంటే వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలో అది చేస్తాడు. అందుకు ప్రవీణ్ని అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఆపద వచ్చినా ఎప్పుడైనా సరే ప్రవీణ్ గారితో పాటుగా మేము కూడా మీకు ఏ హెల్ప్ కావాల్సినా సరే ఈ మిత్ర బృందం కానీ, చేయూత రవి గారు కానీ, ఇక్కడ ఉన్న సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెప్పండి. మేమందరూ కూడా దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం.